మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు మీ మదన్ కుమార్ మీ ముందుకు ఒక టాపిక్ ఏంటి అంటే డైరీ ఫార్మ్స్. డైరీ ఫార్మ్స్ అన్నీ కూడా వ్యాపారాత్మక పెట్టిన ఎన్ని లాభాల్లో ఉన్నాయా, దానికి సంబంధించిన ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆనందంగా సంతృప్తిగా ఉన్నారా, లేక ఏమైనా సమస్యలు ఫేస్ చేస్తున్నారా, దానికి ప్రధాన కారణాలు ఏంటి అండ్ ఏం చేసినట్టయితే వాళ్ళు లాభాల్లోకి రావచ్చు అనేది నేను మీకు ఈరోజు డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇది చాలా కారణాలు ఉంటాయి, కానీ ప్రధానమైన కారణాలు 6. ఆ 6 కారణాలలో కారణం ఏంటి అండ్ మీరు ఏం చేస్తే మీరు సక్సెస్ అవుతారనేది ఒక విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తాను. దానికన్నా ముందు ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో, అలాగే ఇంతకుముందు చూస్తూ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. పక్కనున్న గంట సింబల్ నొక్కండి, పైన ఆల్ నొక్కినట్టయితే భవిష్యత్తులో నేను పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ప్రధానమైన కారణంలోకి వచ్చినట్టయితే మొట్టమొదటి కారణము ఫీడింగ్, అంటే వాటి యొక్క మేపు విధానంపై సరైన అవగాహన లేకపోవడం. ఇక్కడ డైరీ ఫామ్లలో ఖర్చులలో అత్యధికంగా మనము ఖర్చు పెట్టేది దానా మరియు మేపు విధానంపైనే. ఇక్కడ అవగాహన లోపంతో అన్నెసెసరీ ఖర్చులు, అంటే అవసరం లేని ఖర్చులు ఎక్కువ పెట్టడము, లేదా ఒక శాస్త్రీయమైన పద్ధతి పాటించకపోవడము, లేక అవగాహన లోపం ఉండడం వల్ల రైతులు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఏంటి మరి అది ఏంటి అనేది చూసినట్టయితే మనకు చాలా రకాలైన ఫీడింగ్ సిస్టమ్స్ ఉన్నాయి, మేపు పద్ధతులు చాలా ఉన్నాయి, చాలా వీడియోలు చేశాము. మనం ఇక్కడ బ్రీఫ్గా చూసినట్టయితే అత్యంత అనుకూలమైంది అతి తక్కువ ఖర్చుతో మెయింటైన్ చేసేది మాత్రం పచ్చిగడ్డి, ఎండుగడ్డి దానాతో. ఒకవేళ మీకు పచ్చిగడ్డి పెంచుకోవడానికి సరైన స్థలం ఉన్నట్టయితే మీరు పచ్చిగడ్డి ఒక రోజుకి 15 కిలోలు ఉదయం, 15 కిలోలు సాయంత్రము, ఎండుగడ్డి 4 నుంచి 5 కిలోలు ఉదయం, సాయంత్రం 4 నుంచి 5 కిలోలు అండ్ దానా ప్రతి 3 లీటర్లకు 1 కేజీ ఆవులలో, 2 లీటర్లకు 1 కేజీ గేదెలలో మనం ఇచ్చినట్టయితే మీకు శక్తి మేర పాలిచ్చి రైతులకు ఎక్కువ పాల దిగుబడి ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది చాలామంది పాడి మిత్రులు ఇది పాటించడం లేదు. నాకు ఎన్నో ఫోన్ కాల్స్ చేస్తున్నారు, ఎన్నిసార్లు ఇన్ని వీడియోలు చేస్తాను. నిజంగా రెగ్యులర్గా నా వీడియోలు చూసే వాళ్ళకు నిజంగా విసుగు కూడా వస్తుంది. ప్రతి వీడియోలు ఎక్కడో ఫీడింగ్ గురించి చెప్తాను. అయినా కానీ నాకు వచ్చే ఫీడింగ్ సిస్టంలో వచ్చే ఫోన్ కాల్స్లో 70% అంటే 70% రైతులు అసలు ఎవరు ఫీడింగ్ సరిగా ఇవ్వడం లేదు, ఈ శాస్త్రీయ పద్ధతి పాటించడం లేదు. ఒకవేళ మీకు గడ్డి పెంచుకోవడానికి సరైన భూమి లేకున్నా పర్వాలేదు, మనకు చాలా ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఉన్నాయి. ఏమున్నాయి? సైలేజ్. మీరు సైలేజ్ బయట 7 రూపాయల కేజీ దొరుకుతుంది. 10 కిలోల నుండి 20 కిలోల వరకు మనం సైలేజ్ ఇచ్చినా కూడా మనకు నష్టం లేదు. మీరు లెక్కలు వేసుకోండి, చాలా వీడియోలు పెట్టాను నేను ఫీడింగ్ సిస్టమ్. సో ఒక రోజుకి మనము 20 కిలోల సైలేజ్ అంటే ఉదయం 10 కిలోలు, సాయంత్రం 10 కిలోలు అండ్ ఎండుగడ్డి ఒక 2 కిలోలు ఉదయం, సాయంత్రం 2 కిలోలు దానా మనం ఇంతకుముందు అనుకున్నట్టు ఇచ్చినట్టయితే కూడా డైరీ ఫార్మ్స్ మెయింటైన్ అవుతాయి. సైలేజ్ మీద చాలా అద్భుతంగా డైరీ ఫార్మ్స్ మెయింటైన్ అవుతాయి. మీరు గడ్డి పెంచాల్సిన అవసరం లేదు, మీకు లేబర్ ఖర్చులు తగ్గుతాయి, గడ్డి కొయ్యాలి, చాఫింగ్ చేయాలి, వేయాలనే ప్రాబ్లం కూడా మీకు ఉండదు. ఇది 2 ఆల్టర్నేటివ్ మెథడ్ ఉంది, దీని మీద కూడా మీరు కొంత ఆలోచన చేయొచ్చు. 3వ ఫీడింగ్ సిస్టమ్కి వచ్చేసరికి మనకు ఒకవేళ పచ్చిగడ్డి ఒక క్రైసిస్లో లేకుండా ఎండుగడ్డి దాని మీద కూడా మనం మెయింటైన్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు? ఎండుగడ్డి రోజుకు ఉదయం 6 కిలోలు, సాయంత్రం 6 కిలోలు ఇస్తూ 1 కేజీ దానా పాలకు అనుకున్నాం కదా, 2 లీటర్లకు 1 కేజీ, 3 లీటర్లకు కాకుండా అదనంగా 1 కేజీ దానా ఇచ్చి మనము ఎండుగడ్డి మీద కూడా మన డైరీ ఫామ్ కొంతకాలం మెయింటైన్ చేయొచ్చు. 6 నెలల వరకు కూడా మెయింటైన్ చేయొచ్చు. ఇదొక పద్ధతి. నెక్స్ట్ టీఎంఆర్ ఉంది, టోటల్ మిక్స్డ్ రేషన్. బయట దొరుకుతుంది ఇప్పుడు 16 రూపాయలు, 17 రూపాయల కేజీ. మెయింటెనెన్స్కి 8 కేజీలు ఇస్తూ ఎండుగడ్డి ఉదయం 2 కిలోలు, సాయంత్రం 2 కిలోలు ఇచ్చి పాలకి సుమారుగా 1 కేజీ టీఎంఆర్ ఫర్ 1 కేజీ పాలు లేదా 1 లీటర్ పాలకు ఇచ్చినట్టయితే గేదెలలో 750 గ్రాములు ఒక ఆవులకు ఇచ్చినట్టయితే కూడా మనం టీఎంఆర్ మీద మెయింటైన్ చేయొచ్చు. కాకపోతే ఇవన్నీ పద్ధతులలో మీరు మెయిన్గా చూడాల్సింది లెక్కలు వేసుకోవాలి, ఎంతవరకు ఇది మనకు వర్కౌట్ అవుతుంది. అసలు నిజంగా లెక్కలేస్తే పాల దిగుబడికి వచ్చే పైసలు ఎన్ని అండ్ ఫీడింగ్ కాస్ట్కు ఎంత అనేది మీరు లెక్కలు వేసుకోవాలి. ఎప్పుడు కూడా ఫీడింగ్ కాస్ట్ మనకు వచ్చే పాలల్లో వచ్చే ఆదాయంలో 40% దాటకుండా ఉండాలి. అప్పుడే మీ డైరీ ఫాము
ప్రాఫిట్లో ఉంటుంది. సపోజ్ మీకు పాలకి ఈరోజు 2000 రూపాయలు వచ్చినాయంటే అందులో 40% అంటే 800 రూపాయల కన్నా ఎక్కువ మీరు ఫీడింగ్కి పెట్టకూడదు. దానా, ఎండుగడ్డి, పచ్చిగడ్డి ఖర్చు అంతకన్నా ఎక్కువ పెట్టకూడదు. ఈ అవగాహన లోపంతో చాలా డైరీ ఫార్మర్స్ ఒత్తిడికి లోనవుతున్నారు. అండ్ లెక్కలు వేయడం లేదు, క్యాలిక్యులేషన్ చేయడం లేదు. చివరికి ఎప్పుడో 6 నెలలకు సంవత్సరంకు చూస్తే చాలా కష్టసాధ్యంగా ఉంది వాళ్ళ పరిస్థితి. కాబట్టి మనం డైరీ ఫార్మ్స్లలో ఫీడింగ్ సిస్టమే ప్రధాన కారణమని ఇక్కడ మనము చెప్పుకోవచ్చు. అండ్ రెండోది ఏంటంటే ఈ ఫీడింగ్లో మెయిన్గా ఏంటంటే మనం ఇప్పుడే అనుకున్నాం కదా 40%, 40% మనము ఫీడింగ్కి పెడుతున్నామని. సో దాన్ని పెరగకుండా ఉండాలి లేదా ఇంకా తక్కువ చేయాలంటే మన దగ్గర నిల్వలు ఉంచుకునే పరిస్థితి కూడా ఉండాలండి. అనుకున్నాం కదా పచ్చిగడ్డి, ఎండుగడ్డి, దానా. పచ్చిగడ్డి సరే రోజు రోజు పెరుగుతుంటుంది, పర్వాలేదు. మరి ఎంత పచ్చిగడ్డి పెంచాలి అని చాలామందికి డౌటే. 1 ఎకరం వేస్తున్నారు, 50 పశువులు తెస్తున్నారు, లేదా 10 ఎకరాలు వేస్తున్నారు, 5 పశువులు పెడుతున్నారు. అసలు దేనికి ఎంత అవసరం అనేది ఎవరికీ అవగాహన లేదు. అందరి గురించి నేను మాట్లాడడం లేదండి, నాతో డిస్కస్ చేసిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను దయచేసి. సో ఇక్కడ ప్రతి 12 పశువులకు సూపర్ నియపేర్ వేసినట్టయితే వాటి దూడలతో సహా 1 ఎకరం గడ్డి కావాలి. ఈ లెక్కన మీరు లెక్కలు వేసుకోండి. 12 పశువులు మీరు సుమారుగా 25 పశువులు పెట్టారనుకోండి, 2 ఎకరాల సూపర్ నియపేర్ సరిపోతుంది, అంతకని ఎక్కువ అవసరం లేదు. సో ఇలా కరెక్ట్గా మీకు ఒక అవగాహన ఉండాలా. ఆ అవగాహన లేకపోవడం వల్ల కూడా మీరు అయితే ఎక్కువ వేస్తున్నారు, దానికో లేబర్ పెట్టి దాన్ని నీళ్లు కట్టడము, గడ్డి పెంచడం, తర్వాత సార్ పెరిగిపోయింది ఇదంతా ఏం చేయాలంటున్నాం. పెరిగిపోయి మీకు ఎక్సెస్గా ఉన్నప్పుడు కోసి ఎండుగడ్డి చేసుకోవచ్చు అండి. ఎండలేసి ఎండుగడ్డి చేసి వామ్ చేసుకోవచ్చు ఉప్పు జల్లి, లేదా దాన్ని ముక్కలు చేసి మీరు కుట్టిగా కూడా మీరు ప్రిజర్వ్ చేసుకోవచ్చు సూపర్ నియపేర్, అందులో ఏం ప్రాబ్లం లేదు. అంతేగాని అలాగే వదిలేస్తే మీకు ఏం లాభం, అది కర్ర ముదిరిపోతుంది, అది ఫీడింగ్కి పనికి రాదు, అండ్ తర్వాత పెరిగే గడ్డి పెరగదు. కాబట్టి 60 రోజులు దాటింది అంటే సెకండ్ కటింగ్కి మీరు కోసేసి ఎక్కువ ఉన్నదంతా కోసేసి ఎండుగడ్డిగా మార్చుకోవచ్చు. ఈ పద్ధతులు అంటే ఇక్కడ ఏంటి నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే ఎవ్రీవేర్ మనం ఖర్చులు ఎలా తగ్గించుకుంటాం అనే దాని మీద మీ ఫోకసింగ్ ఉండాలి, అది ఉండడం లేదు. రెండోది ఎండుగడ్డి. ఎండుగడ్డి అనేది డైరీ ఫామ్లో అత్యంత కీలకమైంది. మీకు SNF రావాలన్నా, ఫ్యాట్ రావాలన్నా, పశువు బలహీనపడద్దు అన్నా కూడా ఎండుగడ్డే ప్రధాన కారణము. మనం చాలా వీడియోలు చేసాము డ్రై మ్యాటర్ అని. ఆ డ్రై మ్యాటర్ అనే దాన్ని నేను లోతుగా వెళ్ళడం లేదు, ఈ ఎండుగడ్డే తీరుస్తుంది. ఇక్కడ చాలామంది ఏం చేస్తున్నారు, సార్ మాకు ఎండుగడ్డి లేదు సార్ అయిపోయింది, నేను మొత్తం పచ్చిగడ్డి మీద మెయింటైన్ చేస్తా అంటారు. అప్పుడు డ్రై మ్యాటర్ రిక్వైర్మెంట్ లేక పశువులు బలహీనంగా అవుతున్నాయి. అలాగే సార్ మాకు ఏం చేయమంటారు, మరి ఎట్లా చేయాలి, మేము దాని మీద మెయింటైన్ చేయొచ్చు అంటారు. దాని మీద మెయింటైన్ చేస్తే మీరు ఎక్కడ బతుకుతారండి, హై కాస్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే మీరు లెక్కలు వేసుకోవాలి. సపోజ్ మీరు ఒక 10 పశువులు మెయింటైన్ చేస్తున్నారు, రోజు రిక్వైర్మెంట్ దానికి దూడలతో సహా 10 కేజీలు అనుకోండి, నెలకు 300 కేజీలు, సంవత్సరంకు మనకు 3300 కేజీలు ఒక రోజుకైతే 400 రోజులు వేసుకోండి ఒక సంవత్సరం. రఫ్గా మనం 365 అయినా 400 లెక్క కొరకు వేసుకుందాము. అప్పుడు 12,000 కిలోల గడ్డి కావాలా మీ 10 పశువులు మెయింటైన్ చేయడానికి. అంటే ఎంత, 1,20,000 కేజీలు కావాలి మీకు. సో 300కు 2 సున్నాలు, 400కు 2 సున్నాలు అంటే 4 సున్నాలు 12, అంటే 1,20,000 కేజీల గడ్డి కావాలి. అంటే ఎంత, 120 మెట్రిక్ టన్స్ గడ్డి కావాలి. 120 మెట్రిక్ టన్స్ అంటే చూడండి, ఒక ఎండుగడ్డి వరిగడ్డి ఒక ట్రాక్టర్లో 2 టన్నులు వస్తుందంటే 60 టన్నుల యొక్క పచ్చిగడ్డి వరిగడ్డి మీరు స్టాక్ పెట్టాల్సి వస్తుంది. అంటే ₹1 1 కేజీ వేసుకున్నా కానీ ₹1,20,000 ఎండుగడ్డి మీకు అవసరం అవుతుంది. ఎంతమంది రైతులు ఈ రకంగా క్యాల్కులేట్ చేసి మీరు గడ్డిని నిల్వ చేసుకుంటున్నారనేది ఇప్పటికీ ప్రశ్నార్థకమే. కాబట్టి తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు నీళ్ళకేం ప్రాబ్లం లేదు, వర్షాలు బాగానే ఉన్నాయి, వాటర్ టేబుల్ బాగానే ఉంది. కాబట్టి 2 పంటలు వరి పండిస్తున్నారు. కాబట్టి ఒక 10 పశువులు మెయింటైన్ చేసే వాళ్ళు 60 టన్నులు వర్షాకాలం పంటకు, 60 టన్నులు వేసంగి పంటకు మీరు స్టాక్ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎంతమంది స్టాక్ పెట్టుకుంటున్నారు? సో వాళ్ళు అలా పెట్టుకోకుండా ఏం చేస్తున్నారు, సీజన్ వైజ్గానే కుట్టి కొంటానంటారు. అలా ఆఫ్ సీజన్లో కుట్టి ఎండాకాలం ₹12 కేజీ అంటాడు. ₹12 పెట్టుకుంటే మనం ఎక్కడ బతుకుతామండి? సీజన్లో మీరు ₹1 కేజీ దొరుకుతుంది, లేదా మ్యాక్సిమం ₹2కి కేజీ దొరుకుతుంది. సో ఇలా స్టాక్ పెట్టుకోవడం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కూడా కొంచెం అవగాహన లోపం ఉంటుంది. అండ్ ఫీడింగ్ సిస్టంలో అత్యధికంగా మనకు ఖర్చు అయ్యేది దానకి. సో ఇక్కడ ఏంటి అంటే మీరు తక్కువ రేటుకు దొరికే దానా దినుసులు మాత్రమే వాడాలి. మీరు ఇండియా మార్ట్ యాప్లోకి వెళ్ళండి, మీకు చాలా రకాల కంపెనీలు తక్కువ రేటుకి ఇచ్చేటివి ఉంటాయి. లేకుంటే ఫ్యాక్టరీస్కి వెళ్ళండి, తౌడు కొనాలనుకోండి రైస్ మిల్కి వెళ్ళండి,
ఆయిల్ కేక్ కొనాలంటే పత్తి జిన్నింగ్ మిల్స్కి వెళ్ళండి, వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకోండి. సో మీరు ఫ్యాక్టరీస్ నుంచి కొనడం వల్ల లాభం ఏంటంటే మధ్యలో ఎవరైతే మిడిల్ మెన్ హోల్సేల్ డీలర్ ఉంటాడో ఆయన కమిషన్ అనేది మీకు సేవ్ అవుతుంది, వాళ్ళు మీకే తక్కువ రేటుకి ఇస్తారు. సో ఇలా మంచి మంచి సీనియర్ మోస్ట్ డైరీ ఫార్మర్స్ 6 నెలలకు స్టాక్ కొంటారండి, పత్తి చెక్క కానీ తౌడు కానీ మొక్కజొన్నలు కానీ. మొక్కజొన్నలు కూడా తీసుకోండి, సీజన్లో మనకు ఎంత దొరుకుతుంది, 18 రూపాయలకు కూడా దొరుకుతుంది. ఆఫ్ సీజన్లో 25 రూపాయల నుంచి 30 రూపాయలు ఉంటుంది. అంటే మీరు ఇక్కడ కొంత పెట్టుబడి పెట్టి దాని ఇంట్రెస్ట్ మనం లాస్ అయినా కానీ 18 రూపాయలకు కొన్నప్పుడు 30 రూపాయలకు తేడా చూస్తే 12 రూపాయలు, అంత వడ్డేం పడదు మనకు. కాబట్టి ఇలా కూడా ఆలోచించాలి, మీరు కొంత పెట్టుబడి పెట్టగలిగే కెపాసిటీలో ఉండాలి. ఒక 6 నెలల కొరకైనా కొనాలి. మొక్కజొన్నలు 2 పంటలు వస్తాయి కాబట్టి ఇవి కొన్ని 3 అయితే కొనే ప్రయత్నం చేయాలి. మన దానా ఫార్ములా మీకు తెలుసు కదా, మొక్కజొన్న 30%, వరి తౌడు 20%, పత్తి చెక్క 20%, పప్పు ధాన్యాల పొట్టు మనకు 30%. పప్పు ధాన్యాల పొట్టు దొరకని జిల్లాలు ఉన్నాయి, వాళ్ళు దానికి బదులుగా వరి తౌడునే 20%, ఈ 30 కలిసి 50% వరి తౌడు మనం ఇచ్చుకోవచ్చు. సో ఇలా మనం స్టాక్ పెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఇక్కడ అవగాహన లోపంతో కూడా అధిక రేట్లు పెట్టి ఆఫ్ సీజన్లో కొని వాళ్ళ ఖర్చులు, ఫీడింగ్ ఖర్చు దాదాపు 60% ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. అంటే డైరీ ఫార్మింగ్ అనేది మనము పశువులు లైవ్ యానిమల్స్తో ప్లే చేస్తున్నారు, మిషన్ కాదు. ఈరోజు రేట్లు పెరిగినాయి కాబట్టి మిషన్ ఆఫ్ చేద్దాము, తక్కువ రేట్ వచ్చినప్పుడు మళ్ళీ మిషన్ ఆన్ చేయడానికి అంటూ ఉండదు. ఒకసారి డ్యామేజ్ జరిగితే పశువు డ్యామేజే. కాబట్టి ముందు అవగాహన అనేది ఇంత పర్ఫెక్ట్గా ఉండాలి. ఇది 2వ కారణం అండి మెయిన్. ఇక 3వ కారణంకి వస్తే మార్కెటింగ్. మార్కెటింగ్ అంటే ఏంటంటే అన్ని పశువులు కాస్ట్లీ తెస్తారు, డైరీకే మేము చిల్లింగ్ సెంటర్స్కి మేము పాలు పోస్తామంటారు. చిల్లింగ్ సెంటర్ రేట్ ఎంత ఉంటుందండి, 40 రూపాయలు ఆవు పాలు ఉంటుంది, 35 నుంచి 40, గేదె పాలు 45 నుంచి 50 ఉంటుంది. అది వర్కౌట్ కాదు మీకు. గేదె పాలకి 60 నుంచి 70, అండ్ దేశవాళీ ఆవులకు 70 నుంచి 80, అండ్ ఆవు పాలు 50 రూపాయల పైన వచ్చినప్పుడే మీకు ప్రాఫిట్స్లోకి వస్తుంది. మరి ఎలా చేయాలి అంటే మీరు 50% పాలు మీరు బయట అమ్ముకునే పరిస్థితి కూడా ఉండాలి ఓపెన్ మార్కెట్లో. ఇప్పుడు నేనున్నాను, మా గేదె పాలు ప్యూర్ స్వచ్ఛమైన గేదె పాలు కొంటాను, నేను 100 రూపాయలకు లీటర్ కొంటాను. అప్పుడప్పుడు మా పిల్లలు ఉన్నప్పుడు మేము ఏం చేస్తామంటే మన దేశవాళీ ఆవులు గిర్ ఆవులు పాల్గొంటాను, 130 రూపాయలకు లీటర్ కొంటాను. మరి ఇలా వచ్చినప్పుడు ఆ రైతు ఎప్పుడు నష్టపోడు, డబుల్ రేటు తీసుకుంటాడు. కాబట్టి మన వాళ్ళు దేశవాళీ ఆవులు పెడుతున్నారు, డైరీకి పాలు 40 రూపాయలకు వస్తున్నారు. ఎలా వర్కౌట్ అవుతుంది? సో మీరు మార్కెటింగ్ మీద ఫోకస్ చేయాలి. అంటే మీరు దేశవాళీ ఆవులు పెట్టినప్పుడు ఖచ్చితంగా నేను ఓపెన్ మార్కెట్ చేసుకోగలుగుతాను అన్నప్పుడే మీకు లాభం. అంతేగాని నేను డైరీకే పోస్తాను అలాంటివి పెడతానంటే నడవదు. మీరు డైరీకే పోస్తాను నాకు ఓపెన్ మార్కెట్ లేదంటే హెచ్ఎఫ్ జెర్సీకి వెళ్ళాలి. ఇంకా కమర్షియల్ వ్యాపారమే. అంతేగాని నేను అది పెంచాను, నాకు సెంటిమెంట్, నేను ఓన్లీ దేశవాళీ పెంచుతాను, నో, కలవదు. మీరు బర్రెలు పెట్టాలంటే ఖచ్చితంగా మీరు 50% బయట అమ్ముకోగలుగుతూనే పెట్టండి, లేకుంటే మీరు మొత్తం ఆవులకు కన్వర్ట్ అయిపోండి. ఆవు పాలు 40 వచ్చినా లాభమే, 20 లీటర్లు ఏవో యావరేజ్ వచ్చిన ఆవులను మెయింటైన్ చేసినట్టయితే డెఫినెట్గా లాభం. సో ఈ మార్కెటింగ్ మీద టోటల్ అవగాహన మీకు ఉండాలండి. ఇక్కడ లోపం జరుగుతుంది. తర్వాత 4వ పాయింట్కి వస్తే సెలెక్షన్ ఆఫ్ యానిమల్స్ కూడా ఏమి డబ్బులు పెడతారు, 1,20,000 రూపాయలు పెడతారు, 1,20,000 పెట్టి అక్కడ అసలు ఏ పశువులు కొంటారో వాళ్ళకే తెలియదు. బ్రీడ్ క్వాలిటీ ఉండదు, మిల్క్ అడ్డర్ మంచిగా పొదుగు బాగుండదు, చనగట్లు బాగుండవు, పాల ఫ్లో బాగుండదు, ఇలా చాలా ఉంటాయి. ఇవన్నీ కాకుండా మీరు ఒక అనుభవస్తుడైన ఒక సీనియర్ డైరీ ఫార్మరు లేకుంటే ఎవరన్నా ప్రొఫెషనల్ వాళ్ళకు వాళ్ళు పంపిన వీడియోలు పంపించి మీరు చెక్ చేయించుకోండి. ఆయన వచ్చి చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది. మీరు లైవ్ మిల్కింగ్ కూడా డాక్టర్ గారికి పంపించి చెక్ చేయించాలి. నేను ఇలా పాలు తీస్తున్నాం సార్, ఇలా ఫ్లో వస్తుంది, ఇది ఓకేనా అని అడిగితే ఓకే అంటే కొనేసేయండి. మీరు హర్యానాలో చెక్ చేసుకోండి, లైవ్లో పాలు తీస్తూ ఇక్కడ మా ఎక్స్పర్ట్స్కి చూపించుకోండి. ఇట్ ఈస్ పాసిబుల్. అండ్ రెండోది ఇక్కడ ఈ సెలెక్షన్తో పాటు కల్లింగ్ అంటే ఏరువేత కూడా ఉండాలండి. ఇక్కడ ఏరువేత చేయడం లేదు. అది పాలు ఇయ్యకున్నా, అది మళ్ళీ సూడి కట్టకున్నా పశువులన్నీ అలా ఉండిపోయి ఎప్పుడు దొడ్లో తినుకుంటూ కూర్చుంటాయి, కానీ వాటి నుంచి ఉత్పత్తి ఏముండదు. అలాంటివి ఖచ్చితంగా తీసేయాలండి. 10% నుంచి 20% వరకు పశువులు ఎప్పుడు ఏరువేత జరుగుతూనే ఉండాలి. మీరు 2 పాలియ్యని పశువులు తీసేసి 1 పాలిచ్చేది కొన్నా మీకు ఆదాయం స్టార్ట్ అవుతుంది కదా. ఊరికి వీటిని పెట్టుకొని ఏం లాభము? తీసేయాలి. మరి కమర్షియల్ డైరీలో సాధ్యం కాదు. ఒక రైతు వ్యవసాయం చేసుకునే రైతు అలాంటి పశువులు 2 మెయింటైన్ చేసినా ఆయనకు పెద్ద నష్టం లేదు. ఆయన ఎవరిని దానికి ఖర్చులు ఏముంటాయి, ఆయనే చేసుకుంటాడు సేవ, మెల్లగా వచ్చినప్పుడే పాలు తీసుకుంటాడు. బట్ వ్యాపారాత్మక డైరీలో అది సాధ్యం కాదు.
కాబట్టి ఈ విషయంలో ఏరువేత అనేది కూడా అత్యంత కీలకంగా మనం చెప్పుకోవచ్చు. అంటే వ్యాధుల పట్ల అప్రమత్తం. అసలు మన వాళ్ళు అవసరం ఉన్నా లేకున్నా మొత్తం అలమార నిండా మందులు పెడతారు, ఏం రోగాలు రావండి డైరీ ఫామ్లో. ఒక్క బఫలోస్కి మాత్రం మ్యాస్టైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంటాసెఫ్ టాజో 4.5 grams ఇంజెక్షన్ ఎప్పుడు ఒకటి రెడీ పెట్టుకోండి, అంతకు తప్ప పెద్ద రోగాలు రావు. హెచ్ఎఫ్లో మాత్రం కాల్షియం డిఫిషియన్సీ ఉంటుంది, కాల్షియం రెగ్యులర్గా ఇచ్చే ప్రయత్నం చేయండి. ఈనడానికి ముందు ఈనిన కొత్తలో అది పడుకొని లేవకుండా ఉండే అవకాశాలు చాలా ఉంటాయి కాల్షియం బలహీనతతో. ఒక కాల్షియం పెట్టియండి, లేదా మీరు కాల్షియం రెగ్యులర్గా ఇవ్వండి. గిర్లో కూడా మ్యాస్టైటిస్ ఎక్కువ వస్తుంది, ఇంటాసెఫ్ వాడండి. ఇంతే, ఇంతకన్నా ఎక్కువ రోగాలు డైరీ ఫామ్లో రావు. అనవసరమైన మందులన్నీ తెచ్చి 10,000 ఒక డైరీ ఫామ్కి వెళ్ళాను ఈ మధ్యన, 50,000 రూపాయల మందులు కొని ఖర్చు పెట్టాడు. 10 రకాల యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్, ఏమేమో పెట్టాడు. అందులో ఒక్కటి పనికిరాదు, అసలు రావు, రోగాలే రావు వాటికి. ఇదొకటి వేస్. తర్వాత కొత్తగా డైరీ పెట్టే వాళ్ళకి ఏంటంటే అవగాహన లోపం. ఏంటి అసలు ఆయనకు డైరీ అంటేనే తెలియదు, ఒకటేసారి ఒక 50 లక్షలు పెట్టి డైరీ ఫామ్ పెడతాడు. తర్వాత ఏం చేయాలో అర్థం కాదు, ఎవరో లేబర్ చెప్పింది తింటాడు, లేకుంటే పక్క వాళ్ళు చెప్పింది తింటాడు. అలా చేయకండి. మీరు ఏం చేయండి అంటే డైరీ పెట్టడానికి ముందు ఒక ప్రిపరేషన్ ఉండాలి. ఇప్పుడు మీరు ఒక ఎగ్జామ్ రాస్తున్నారు, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఎంసెట్ రాస్తున్నారు, లేకుంటే ఐఐటి ఎగ్జామ్ రాస్తున్నారు అంటే ప్రిపేర్ అవుతాం. ఓ సంవత్సరం నుంచి ప్రిపేర్ అవుతాం. కానీ మన డైరీ ఫార్మర్స్ ఎప్పుడు ప్రిపేర్ గారు. అలా అనుకున్నారా, బ్యాంక్ లోన్ తీసుకోవడం, లేదా డబ్బులు పెట్టడం, కొనడం, కన్ఫ్యూజ్ అవ్వడం. నేనేం చెప్తానంటే మీరు 5 డైరీ ఫార్మ్స్ మినిమం చూడండి. 5 పశువులు మెయింటైన్ చేసే డైరీ ఫామ్, 10 పశువులు, 50 పశువులు మెయింటైన్ చేసే డైరీ ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళను అసలు కష్ట నష్టాలు, సాధక బాధాలు, లాభ నష్టాలు అన్నీ మీరు నోట్ చేసుకోండి. ఆ 5లో నుంచి మీకు అర్థమైంది పక్కన పెట్టుకొని, అర్థం కానిది మీరు ఒక ఎక్స్పర్ట్తో డిస్కస్ చేసి ఒక చెక్ లిస్ట్ తయారు చేసుకొని ఆ చెక్ లిస్ట్ను సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేయండి. అప్పుడు కానీ మీరు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ 1 year వరకు అవసరమైతే ఒక టెక్నికల్ కన్సల్టెంట్ అడ్వైస్ తీసుకోండి. పోతావా, ఇప్పుడు మనం 50 లక్షలు పెట్టి డైరీ ఫామ్ పెట్టినప్పుడు ఆయనకి ఎంతో కొంత డబ్బులు ఇచ్చేసి ఆయన సలహాలు సూచనలు తీసుకున్నట్టయితే మనకు సేవింగ్గా ఉంటుంది కదా. అది కూడా మన డైరీ ఫామ్ చేయరు. 50 లక్షలు డైరీ ఫామ్కి పెట్టడానికి చూస్తారు కానీ ఒక 5,000 10,000 ఖర్చు పెట్టడానికి వెనక వస్తారు. అబ్బా 5,000 అని అంటారు. సో ఎక్స్పర్ట్స్ కన్సల్టెన్సీ అనేది, ఇల్లు కడుతున్నారండి మీరు ప్లాను ఇంజనీర్ సలహాలు తీసుకుంటారు, ఇండస్ట్రీ పెడుతున్నారు ఎవరో ఎక్స్పర్ట్ సలహాలు తీసుకుంటారు. మరి మీ డైరీ ఫార్మ్స్ వస్తే ఎందుకు సలహాలు తీసుకోరు, ఎందుకు ఎక్స్పర్ట్ను కన్సల్ట్ చేయరు? 5-6 డైరీ ఫార్మ్స్ ఇచ్చేసిన మీరు ఎవరైనా సలహాలు తీసుకున్నారు, ఎవరెందుకు సార్, నేను డైరీ ఫామే కదా, పశువులు తెచ్చాను, పాలు పిండుతున్నాను, అలా ఎలా సాధ్యమవుతుంది? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కారణాలు, కానీ మెయిన్ నా 6 కారణాల మీద ఫోకస్ చేశాను. ఇలా డిస్కస్ చేస్తే మనం గంటలు మాట్లాడచ్చు డైరీ ఫామ్ మీద. అవన్నీ చిన్న ఇష్యూస్ నేను ఇంకో part 2 కింద చేస్తాను. సో వీటి మీద మీరు ఫోకస్ చేసినట్టయితే డెఫినెట్గా మీ డైరీ ఫార్మ్స్ ప్రాబ్లమ్స్లో ఉండవు, మీరు లాభాల్లో వస్తారని తెలియజేస్తూ మీ మదన్ కుమార్. థ్యాంక్ యూ.